ఫ్రీ బస్ అన్నారు. 1.5 ఇయర్ ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు మెల్లమెల్లగా ఆర్టీసీ ఛార్జ్ కూడా పెంచే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఈ ఫ్రీ బస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అనేది ఉపయోగమా లేదా అంటే ఏం చెప్తారు? ఫ్రీ బస్ అనేది వేస్ట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మా తల్లి ఉంది, మా తల్లి ఎక్కడికి వెళ్ది, హోమ్ మేకర్ అంటే ఇంట్లోనే ఉంటుంది. మేబీ బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు జాబ్ చేసేవాళ్ళు, లేదంటే ఎప్పుడో మా తల్లి బయటికి వెళ్తుంది. అట్లాంటి దానికి ఫ్రీ బస్సులు అవసరం లేదు. జాబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ శాలరీ వస్తుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బయటికి వెళ్తారు, వాళ్ళకి శాలరీ లక్షల్లో వస్తుంటాయి. వాళ్ళకి ఫ్రీ బస్సు ఎందుకు బ్రో? ఒక స్టూడెంట్కి పెట్టు. స్టూడెంట్ డైలీ తిరుగుతుంటాడు, స్టూడెంట్కి ప్రతిసారి డబ్బులు చేతిలో ఉండవు. స్టూడెంట్కి పెట్టు, ఎంత యూజ్ అవుద్ది? పెట్టేశాడు, ఛార్జీల మీద ఎంత పెంచేశాడు, కరెంటు బిల్లుల మీద ఎంత పెంచుంటాడు, ట్యాక్సుల మీద ఎంత పెంచుంటాడు. అవన్నీ మనకు కనిపించలా. ఓన్లీ బస్సు ఒక్కటే కానొచ్చింది మనకి, అవునా కాదా? అట్టా ఉచిత పథకాలు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఈ పెంచేయడం ఎందుకు? నేను అడుగుతున్నా గవర్నమెంట్ని, ఉచిత పథకాలు ఇవ్వడం ఎందుకు, ఈ పెంచేయడం? నువ్వు ఉచిత బస్సు ఇచ్చేసావు, ఆటో వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకేమన్నా ఇచ్చావా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, వాళ్ళకేమన్నా ఇచ్చావా? సేమ్ సేమ్ యాస్ట్ అంటే సేమ్ టు సేమ్ కూడా ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు బాగానే 1.5 ఇయర్ బాగానే కొనసాగిస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా బస్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటారా? బస్ ఛార్జీలు పెంచేస్తారు, రోడ్డు నాణ్యమైన ఎయిర్, టైర్లు 6 నెలలకు ఒకసారి మార్చాలి. నీకు 15,000 ఇచ్చాడు, 6 నెలలకు 3 నెలలకు టైర్లు మార్చాలి. అప్పుడు నీకు ఎంత ఖర్చు అవుద్ది? 15,000 ఇచ్చేం లాభం నాకు, అవునా కదా? రోడ్లు బాగేయరు, 15,000 డబ్బులు ఇచ్చాడు ఏపీలో, రోడ్లు బాగా టైర్లు పోతాయి, లేదంటే ఆ షేకింగ్ వల్ల కింద బోర్లు అవి పోతాయి. నువ్వు బాగా చేయించుకుంటావు, దానివల్ల నీకు లాభమే ఉంది. ఓకే. గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. 5,000 పెంచాడు. ఏమన్నా అంటే నా కొడుకు తీసుకొచ్చాడు ఈ పథకం అంటాడు, అంతే కదా? మొన్న తల్లికి వందనం అని పెట్టాడు. ఈ అపారమైన జ్ఞాపక శక్తి నా కొడుకు, తల్లికి వందనం అనే స్కీమ్ తీసుకొచ్చాడు. ఇంతకుముందు అమ్మఒడి అని పెట్టలా జగన్మోహన్ రెడ్డి? మరి ఎట్టా చెప్పుకుంటాడు? ఒక స్కూల్కి వెళ్ళి ఆయన ఏదో మొత్తం స్కూల్ డెవలప్ చేసినట్టు ఆ స్కూల్లో ఎంత పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు రీసెంట్గా 450 కోట్లు పెట్టాడు ఆటో వాళ్ళకి. అనుకుందాం, పెట్టాడో లేదో కూడా గ్యారంటీ లేదు, అనుకుందాం. 1,00,000 కోట్లు నేనే ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చా అన్నట్టు పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇంకెందుకు రాదు? చంద్రబాబు విజనరీ అంటే ఎందుకు రాదు? విజనరీ కాదని కూడా అన్నాడు. విజనరీ లాగా మా విజనరీ అంటే ఎన్ని హాస్పిటల్ కట్టాడండి, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు? మరి మా జగన్మోహన్ రెడ్డి విజనరీ కాదు? ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఎన్ని నర్సింగ్ కాలేజీలు కట్టాడు, ఎన్ని పోర్ట్లు కట్టాడు, ఎయిర్పోర్ట్లు ఎన్ని కట్టాడు, రైతు భరోసా కేంద్రాలు ఎన్ని కట్టాడు, సచివాలయాలు ఎన్ని కట్టాడు? డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఎవరి దగ్గర లంచం లేకుండా డైరెక్ట్గా ప్రజల ఖాతాలోకి వేసాడా లేదా? అప్పు చేసింది 3,30,000 కోట్లు. మెడికల్ కళాశాల విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలన్నీ తిన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. కేంద్రం ఇచ్చిన పైసలు, రుణం ఇచ్చిన, నాబార్డు ఇచ్చిన రుణము, కేంద్రం ఇచ్చిన రుణం మొత్తం తీసుకున్నారు, వాళ్ళే తినేశారు. ఒక మెడికల్ కళాశాల స్టోన్ కూడా పడలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్ స్టోన్ పడలేదంటే ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యాయి, అంటే అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఓపెన్ అవ్వలేదు అంటే మమ్మల్ని అక్కడికి వెళ్ళనియాలి కదా? ఎందుకు వెళ్ళనియట్లేదు మమ్మల్ని? పోలీసుల ద్వారా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వు ఒక కామన్ మ్యాన్వి, చూడొచ్చు, చెయ్యొచ్చు. నువ్వు అక్కడ ఏమైనా పొరపాట్లు చేస్తే దానికి చట్టపరమైన ఇది ఉంటుంది, అవునా కాదా? మామూలుగా వెళ్తున్నాం చూడనాటికి, దానికి నువ్వు ఆపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కితే రాష్ట్ర